మేడారం మహా జనజాతర కోసం మేడారం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. 250 కోట్ల రూపాయలతో మేడారం అభివృద్ధి పనులకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు అలాగే సమ్మక్క సారలమ్మ చరిత్రను తెలియజేసే విధంగా రాతి కట్టడాలపై ఆకృతులు, సమ్మక్క సారలమ్మల కొత్త గద్దెలు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మీకు ఎన్నో చారిత్రాత్మక దేవాలయాల్ని మా వీడియోల ద్వారా మేము మీకు అందిస్తామండి. ఇలాగే మమ్మల్ని ఆదరించి మా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేశారని మేము ఆశిస్తున్నాము. ప్రస్తుతానికి మేము మేడారం ట్రిప్కి అయితే వెళ్తున్నామండి. ఈ మొదట మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముందే మేము దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ సంవత్సరం అంటే మన 2026 జనవరి 28వ తేదీ నుండి ప్రారంభం కానుందండి. అయితే మేము ముందుగానే ఈ సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అయితే ఈసారి ఈ సమ్మక్క సారలమ్మ జాతర ప్రత్యేకత ఏంటంటే అక్కడ జరిగే అభివృద్ధి పనులేనండి. అంతేకాకుండా అమ్మవార్ల గద్దెలు విస్తరణ, అమ్మవార్లు సమ్మక్క సారక్క అలాగే పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలని ఒకదాని తర్వాత ఒకటి లైన్గా మనకైతే నిర్మించడం జరిగిందండి. చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో ఇక్కడ కొన్ని స్తంభాలనైతే నిర్మించడం జరిగిందండి. ఆ స్తంభాల పైన ఉన్న శిల్పాలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. గిరిజన సాంప్రదాయం వారి యొక్క ఆచార వ్యవహారాలన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సమ్మక్క సారలమ్మల జీవిత చరిత్రను కూడా మనం ఈ స్తంభాలపైన కానీ గోడలపైన కానీ చూడవచ్చు. ఎంతో అద్భుతంగా జరిగే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము మీకు ఈ వీడియోలో చూపిస్తామండి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడారం మహా జనజాతర ఎంతో సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుందండి. మనం మేడారం వనదేవతల కంటే ముందు సమ్మక్క సారలమ్మలను దర్శించే ముందు తప్పకుండా దర్శించాల్సిన దేవాలయం గట్టమ్మ తల్లి దేవాలయం అండి. ములుగులో ఉన్న గట్టమ్మ దేవాలయానికైతే మనం వెళ్దాం పదండి. మేడారం వెళ్ళే ప్రతి భక్తుడు దర్శించాల్సిన దేవాలయం ఈ గట్టమ్మ తల్లి దేవాలయం అండి. మరి ఎందుకు మొదటగా ఈమెని పూజిస్తారంటే సమ్మక్క సారలమ్మ వనదేవతలకు యుద్ధ సమయంలో అంగరక్షణగా ఈ గట్టమ్మ తల్లి నిలవడం జరిగిందంట. అమ్మవార్లని దర్శించే ముందు అటవీ ప్రాంతం గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది. అయితే ప్రయాణ సమయంలో మనకు ఎలాంటి ఆపదలు కలగకుండా ఉండడానికి మొదటగా ఈ గట్టమ్మ తల్లికి మొక్కులు తీర్చి మనం అమ్మవార్ల దర్శనానికి వెళ్తూ ఉంటామండి. ఇక్కడ చూడండి, మేడారం లోపలికి ఎంటర్ అయ్యే ముందు మనకు ఇక్కడ ఎంట్రన్స్ అయితే కనిపిస్తుందండి. ఆ ఎంట్రన్స్ ముందు ఆదివాసీల యొక్క సాంప్రదాయాలు మనం చూడవచ్చండి. ఆదివాసీల గిరిజన సాంప్రదాయ ప్రకారం నృత్యం చేస్తున్నట్టుగా అలాగే బాణంతో కొడుతున్నట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. వారి యొక్క సాంప్రదాయాన్ని తెలియజేసే విధంగా ఉంది ఈ స్వాగత తోరణం. చాలా అద్భుతంగా నిర్మించారండి. రెండు వైపులా కూడా మనం చూడవచ్చు. మేడారంకి వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమ్మక్క సారలమ్మ గద్దెల నుండి కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయండి. వారి సౌకర్యాల కోసం ఎంతో అద్భుతంగా నిర్మిస్తున్నారు. మొత్తం క్లీన్ చేసి పెట్టారండి ఇక్కడ ప్లేసెస్ అంతా కూడా. జాతర సమయంలో భక్తులు ఇక్కడ ఉండడానికి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు మేడారం లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇక్కడ చూడండి, రోడ్ల విస్తరణ కూడా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. చూడండి, మొత్తం కంకరతో చూడవచ్చు. రోడ్లు చాలా పెద్దగా చేస్తున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది మెయిన్ ఎంట్రన్స్ అండి. మేడారం లోపలికి వెళ్తున్నా మేము ఒకప్పుడు వచ్చిన మేడారంలా లేదండి, పూర్తిగా మారిపోయింది.
స్వాగత తోరణం అండి. ఈ స్వాగత తోరణం లోపలికి వెళ్తే మనం చూడాల్సింది మొదట జంపన్న వాగు. అమ్మవార్లను దర్శించే ముందు తప్పకుండా స్నానాలు చేయాల్సిన జంపన్న వాగు ఇదేనండి. ఇది పూర్తిగా ఇప్పుడు మట్టితో నింపి ఉంచారండి. లక్నవరం నుంచి నీళ్లు వదిలితే ఇక్కడ జంపన్న వాగులో నీరు నిండుతుందండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక చిన్న కాలువలాగా నీరు వదిలిపెట్టడం జరిగింది. జాతరకు ముందు వచ్చే భక్తుల కోసం ఈ నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ కాలువనే కాకుండా పక్కకి ఇంకా నల్లాల ద్వారా కూడా నీటిని వదలడం జరిగింది. భక్తులు ఇక్కడ స్నానమాచరించి అమ్మవారు గద్దెలని దర్శనం చేసుకోవచ్చు. చాలా బాగుందండి. ఇలాంటి నిర్మాణం కొత్తగా నిర్మించడం జరిగింది ఈ జంపన్న వాగు. మనం మేడారం లోపలికి వెళ్ళి అమ్మవార్లని దర్శనం చేసుకుందాం పదండి. ఫైనల్గా మనం మేడారం సమ్మక్క సారక్క దేవాలయానికి అయితే వచ్చామండి. చూడండి, మేడారం మహా జనజాతర కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. రాతి కట్టడాలు, శిల్పాలతో ఆదివాసీ గిరిజన సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా అమ్మవార్ల గద్దెలు రూపుదిద్దుకుంటున్నాయండి. ఇక్కడ అభివృద్ధి పనులు ఎంతో వేగంగా జరుగుతూ ఉన్నాయి. మొత్తము కూడా పెద్ద పెద్ద స్తంభాలతో నిర్మించడం జరుగుతుంది. మన తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద జాతరగా మేడారం మహాజాతర ముహూర్తం దగ్గర పడుతూ ఉంది కదా. 2026 జనవరిలో మహాజనజాతర అంగరంగ వైభవంగా జరగనుందండి. జనవరి 28 నుండి 4 రోజుల పాటు వనదేవతల మహాజాతర ఎంతో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చాలా తొందరగా జరుగుతున్నాయి. జాతరలో రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించి భక్తులు ముందుగానే వనదేవతలను దర్శనం చేసుకుంటున్నారు. అప్పుడే మేడారం భక్తులతో కిటకిటలాడుతుందండి. చూడండి, ఎత్తైన స్తంభాల పైన ఆదివాసీల గిరిజన సాంప్రదాయాల్ని మనం చూడవచ్చు. గద్దెల ప్రాంగణానికి ఎదురుగా 50 అడుగుల ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారండి. దీనిపైన స్వస్తిక్ గుర్తు మనం ఇక్కడ చూడవచ్చు. ఈసారి ఈ మహా జాతర ప్రత్యేకత మేడారం అభివృద్ధి పనులండి. ఇంకా ఈ కొత్త గద్దెల నిర్మాణం తల్లులను దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాల కోసం 251 కోట్ల రూపాయలతో మేడారం అభివృద్ధి పనులకు మన తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. మనం ముందుగా సమ్మక్క సారలమ్మ గద్దెలని దర్శించుకొని తర్వాత ఇక్కడ జరిగే అభివృద్ధి పనులని మేము మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తామండి. ముందైతే సమ్మక్క గద్దెని చూద్దాం, అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి. మనము సమ్మక్క సారలమ్మ గద్దెలను చూస్తున్నట్లయితే చుట్టూ కూడా ఇక్కడ కూడా స్తంభాలను ఏర్పాటు చేయడం జరిగిందండి. స్తంభాల పైన కూడా కొన్ని శిల్పాలను చెక్కడం జరిగింది. అవి కూడా ఆదివాసీ గిరిజన సాంప్రదాయం ఎలా ఉంటుందో ఇక్కడ మనకు చూపించడం జరిగిందండి. కొత్త గద్దెల నిర్మాణం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. భక్తుల సౌకర్యార్థం చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ చాలా బాగుంది. జాతర సమయంలో ఈ గద్దెల లోపలికైతే అనుమతి ఉండదండి. బయట నుంచే ప్రదక్షిణ చేసి అమ్మవారికి నివేదన సమర్పించవచ్చు. బయట నుంచే సమర్పించాలి. ఇప్పుడు జనాభా చాలా ఎక్కువగా లేదు, మామూలుగా ఉంది. కానీ మనకైతే లోపలికైతే వెళ్ళవచ్చండి. లోపలికి వెళ్ళి అమ్మవార్లను దర్శనం చేసుకోవచ్చు. ఈ గద్దెల చుట్టూ పెద్ద స్తంభాలతో పాటు చిన్న స్తంభాలని ఎంతో అద్భుతంగా నిర్మించారండి. అంతేకాకుండా చుట్టూ గ్రిల్స్తో కూడా నిర్మాణం అనేది చేయడం జరిగిందండి. మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల్ని ఒక్కసారి దర్శిస్తే చాలు అని అనుకుంటారు భక్తులు. అందుకే ఈ మహా జనజాతరకి చాలామంది భక్తులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారండి.
ఈసారి ఇక్కడ ప్రత్యేకంగా నిలిచేది గద్దెల నిర్మాణం అండి. సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే లైన్లో ఉండడం, ఒకరి తర్వాత ఒకరిని దర్శనం చేసుకునే విధంగా ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగిందండి. ఈ కొత్త గద్దెల నిర్మాణం ఎంతో బాగుంది. మనం ఇప్పుడు సారక్క తల్లిని దర్శనం చేసుకుందామండి. పదండి వెళ్దాం. వచ్చిన భక్తులందరూ బంగారాన్ని అమ్మవారికి సమర్పించి వాళ్ళు కూడా బంగారాన్ని తీసుకెళ్తూ ఉంటారండి. ఇక్కడ అమ్మవార్లకి బెల్లం బంగారంగా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. జాతర సమయంలో ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎలాంటి తోపులాటలు లేకుండా ఎంతో అద్భుతంగా సౌకర్యాలను ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారండి. ఈ పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలు ఇంకా చుట్టూ నిర్మిస్తూనే ఉన్నారండి. ఇంకా చుట్టూ మాత్రం స్తంభాలతో, వాటిపైన శిల్పాలతో నిర్మించడం జరిగింది. ఇంకా చుట్టూ కొన్ని గ్రిల్స్తో ఇంకా నిర్మాణం చేస్తూనే ఉన్నారండి. సమ్మక్క సారలమ్మ గద్దెలని చాలా వెడల్పుగా నిర్మించారు. ఈ పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలని కొంచెం చిన్నగా నిర్మించడం జరిగిందండి. అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు కాబట్టి ఆ గద్దెల నిర్మాణం కొంచెం విస్తరణగా పెద్దగా చేయడం జరిగింది. మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ములుగు మంత్రి గారైన సీతక్క ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ అభివృద్ధి పనులు ఎలా కొనసాగుతున్నాయో ఇక్కడ వీక్షించడం జరిగింది. ఆవిడ హయాంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం జరగడం ఎంతో అద్భుతంగా ఉందండి. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అని అక్కడ వారితో కూడా చర్చించడం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేకత చూడవచ్చండి. మనం అమ్మవారికి కానుక రూపంలో ఇక్కడ గూగుల్ పే స్కానర్ అనేది మనకు ఇచ్చారండి. ఈ స్కానర్ ద్వారా అమ్మవారికి కానుకలు సమర్పించవచ్చు. డబ్బు రూపేణ కాకుండా ఇక్కడ స్కానర్ ద్వారా గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా అమ్మవారికి సమర్పించవచ్చండి కానుక. ఇక ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చూసుకున్నట్లయితే ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు మరియు సమ్మక్క సారలమ్మల చరిత్రను తెలియజేసే విధంగా రాతి కట్టడాలపై ఆకృతులను అందంగా తీర్చిదిద్దుతున్నారండి. ఇక్కడ మొత్తం గ్రానైట్ వర్క్ నడుస్తుందండి. అంటే మొత్తము కూడా గ్రానైట్ రాయితో నిర్మాణం చేస్తున్నారు. చుట్టూరా 8 ద్వారాలను ఏర్పాటు చేస్తున్నారండి. అది కూడా గ్రానైట్ స్తంభాలతో. దానిపైన సమ్మక్క సారలమ్మ చరిత్ర, అలాగే గిరిజనుల సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు అన్ని శిల్పాలుగా చెక్కి ఉన్నారండి. ఇవన్నీ మనం చూడవచ్చు. ఇక్కడికి విచ్చేసిన భక్తులు గిరిజన సాంప్రదాయాలని తెలుసుకునే విధంగా ఎంతో అద్భుతంగా ఈ మాస్టర్ ప్లాన్ చాలా అద్భుతంగా ఉందండి. ఇదంతా కంప్లీట్ అయితే మాత్రం సమ్మక్క సారలమ్మ ఈ నిర్మాణం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు మనందరికీ తెలిసే విధంగా ఈ స్తంభాలపైన చెక్కడం జరిగింది. అది కూడా మరో 100 ఏళ్ళు అయినా కూడా చెక్కు చెదరకుండా గ్రానైట్ రాయితో గద్దెలు, వాటి చుట్టూ స్తంభాలు, స్వాగత తోరణాలు ఆకట్టుకునే విధంగా వాటి మీద శిల్పాలతో ఎంతో అద్భుతంగా నిర్మిస్తున్నారు ఈ మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెలు. మరి ఇక్కడ శిల్పాలు ఎక్కడి నుండి చెక్కిస్తున్నారని అనుకుంటున్నారా? ఇది ఎక్కడో కాదండి, ఆళ్ళగడ్డలోని వందలాది శిల్పకారులు ఎంతోమంది శ్రమించి ఇంత అద్భుతమైన శిల్పాలు చెక్కుతున్నారండి. ఈ స్తంభాలతో పాటు చుట్టూ ఒక ప్రహరీ గోడ లాంటి నిర్మాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ గోడకి కూడా రకరకాల గిరిజనుల సాంప్రదాయానికి సంబంధించిన శిల్పాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయండి. అవన్నీ తప్పకుండా ఇక్కడికి వెళ్ళి చూడాల్సిందేనండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో చూడాల్సిందేనండి. చూడండి, ఇక్కడ మనం చూడవచ్చు గిరిజనులు ఎలాంటి వ్యవసాయం చేస్తారు, వారి యొక్క పనులు ఏ విధంగా చేస్తారు, అక్కడ ఉన్న వారి యొక్క
పనులేంటి, వారి యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి అన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చండి. ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. వారు ఏ విధంగా వ్యవసాయం చేస్తారు, పశువులని ఏ విధంగా చూసుకుంటారు, ఎంతో కళాత్మకంగా చెక్కడం జరిగిందండి ఈ శిల్పాలని. అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయండి. ఒక పక్క అమ్మవార్లను దర్శించుకుంటూనే ఉన్నారు, ఇంకో పక్క ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరని దర్శించి ఇక్కడ ఉన్న శిల్ప సంపదని తప్పకుండా దర్శించాల్సిందేనండి. చాలా అద్భుతంగా ఉంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మేమైతే మేడారంకి వెళ్ళి మీ ముందు మరొక వీడియోని తీసుకొస్తామండి. ఈ కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఈ మేడారం చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ సమ్మక్క సారలమ్మల వనదేవతల ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ చేయండి. మా వీడియోని ఇంతవరకు చూసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అయితే మేము ఈ సమ్మక్క సారలమ్మ గద్దెలను చూసిన తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న సమ్మక్క తల్లి పుట్టుపూర్వ దేవాలయం అయితే మేము మీకు చూపిస్తామండి. అంతేకాకుండా సారలమ్మ దేవాలయం, ఇంకా అప్పటి కాలంలో సమ్మక్క సారలమ్మ వారి కాలంలో వారు ఉపయోగించిన వస్తువుల యొక్క మ్యూజియం కూడా ఉందండి. అది కూడా మేము మీకు మా వీడియోల ద్వారా చూపిస్తాము. ఆ వీడియోలను కూడా తప్పకుండా చూడండి. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చిన ప్రతి భక్తుడు దర్శించాల్సిన అన్ని దేవాలయాల వీడియోలు మా ఛానల్లో ఉంటాయండి. అవన్నీ మేము మీకు ఎక్స్ప్లోర్ చేస్తాము. అవన్నీ తప్పకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యాదాద్రి ఫ్యామిలీ విహారీ.